చిరంజీవి గారు చిరంజీవి గారు చిరంజీవి గారు అధ్యక్ష 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రోప్రియేషన్ బిల్లుపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడుతూ కొన్ని అంశాలు ఇప్పుడు ప్రస్తావించారు. అందులో ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. కేటాయించిన దానికి ఖర్చు పెట్టిన దానికి వేరియేషన్ కనపడింది అని ప్రస్తావించారు అధ్యక్ష. మా ప్రశ్న ఒకటి అధ్యక్ష, బ్యాంక్ ఆఫ్ బరోడా వారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఖర్చు పెట్టే రాష్ట్రాలలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది? వైసీపీ కాలంలో గత 5 సంవత్సరాలలో తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష. ఈ రోజు మీకు ఇప్పుడు మీకు బడ్జెట్లో ఇన్ బ్రీఫ్ ఇచ్చారు, మన గౌరవ సభ్యులు చదివారు అధ్యక్ష. 2024కి అంటే లాస్ట్ ఇయర్ ఆఫ్ ది వైసీపీ ప్రభుత్వం, ఆ సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఏమిలో ఎంత శాతం ఉందంటే 9% అధ్యక్ష. బట్ ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత శాతం అంటే 16% అధ్యక్ష. 16%. ఎప్పుడైనా ఒక దేశ అభివృద్ధి కానీ ఒక రాష్ట్ర అభివృద్ధి కానీ దేన్ని బట్టి చెబుతామంటే అక్కడ రోడ్లు ఎలా కడుతున్నారు, నీటిపారుదల ప్రాజెక్టులు ఎట్లా కడుతున్నారు, బ్రిడ్జిలు ఎట్లా కడుతున్నారు, ఆస్తుల సృష్టికి డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు, కేవలం మూలధన వ్యయం ద్వారా చెప్తాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో మేము 16% ఖర్చు పెట్టాం అధ్యక్ష. అదే గత ప్రభుత్వం చూస్తే 9% ఖర్చు పెట్టింది అధ్యక్ష. రెండో పాయింట్ సభ్యులు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, కేటాయింపులకి ఖర్చులకి తేడా వచ్చింది, మీరు సభ్యుల్ని మభ్య పెడుతున్నారా, ప్రజలు మభ్య పెడుతున్నారని అడిగారు అధ్యక్ష. మా బడ్జెట్లో చూస్తే ఎప్పుడూ కూడా ప్రతి బడ్జెట్లో సెంట్రల్ బడ్జెట్ చూడండి, స్టేట్ బడ్జెట్ చూడండి, ఎప్పుడైనా సరే కేటాయింపులకి ఖర్చుకి కొద్దిపాటి తేడాలు ఎప్పుడూ కనపడతాయి. అయితే మా దగ్గర ఉన్న తేడాలు జస్ట్ 5% కనపడితే గత 5 సంవత్సరాల్లో తేడాలు మరీ దారుణంగా 80% అంటే 20% తేడాలు కనిపించాయి అధ్యక్ష. పాత బడ్జెట్ తీసి మాట్లాడమనండి అధ్యక్ష. ఇక రెండవది సంపద సృష్టి గురించి మాట్లాడారు అధ్యక్ష. సంపద సృష్టి గురించి మాట్లాడారు అధ్యక్ష. సంపద సృష్టి అనేది ఎప్పుడు ఒక్క రోజులో జరగదు అధ్యక్ష. సంపద సృష్టి అనేది లక్షల కోట్లు రోడ్ల మీద, నీటిపారుదల ప్రాజెక్టుల మీద, విద్యుత్ శక్తి సదుపాయాల మీద, మౌలిక వసతుల మీద ఖర్చు పెడితే 5-6 సంవత్సరాల తర్వాత సంపద సృష్టి జరుగుతుంది అధ్యక్ష. రాత్రికి రాత్రి ఎప్పుడు సంపద సృష్టి జరగదు అధ్యక్ష. ఈ రోజు మా ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ దేని మీద ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? మౌలిక వసతుల మీద ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఇది నేను కాదు, కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. ఇక రెండవది ఒక ప్రభుత్వం లేదా ఒక బడ్జెట్ యొక్క సమర్థత దేనిపై ఆధారపడి ఉంటుందంటే అది లోటు నియంత్రణపై ఆధారపడుతుంది అధ్యక్ష. ఒకసారి పాత బడ్జెట్లు తీసి చూసుకోమని అధ్యక్ష. వాళ్ళ కాలంలో బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత ఉందంటే 2% పైగా రెవెన్యూ లోటు, 2.72% రెవెన్యూ లోటు ఉంది అధ్యక్ష. మా 2026-27 బడ్జెట్లో రెవెన్యూ లోటు కేవలం 1.1% మాత్రమే ఉంది అధ్యక్ష. సో అది ఒక సమర్థవంతమైన బడ్జెట్ని తెలియజేసే అంశం అధ్యక్ష. కావాలంటే ఒకసారి బడ్జెట్ పత్రాలు మీరు చూసుకోండి అధ్యక్ష. ఇక మూడో విషయానికి వచ్చేసరికి ఒక దేశం యొక్క అభివృద్ధి అక్కడ మానవ వనరుల అభివృద్ధిపై ఎట్లా ఖర్చు పెడుతున్నారు అనే దానిపై ఆధారపడుతుంది అధ్యక్ష. 2026-27 బడ్జెట్లో మా అత్యధిక కేటాయింపులు దేనిపై ఖర్చు పెట్టబడి అంటే మానవ వనరులపై ఖర్చు పెట్టబోయే అధ్యక్ష. అందులో విద్యపై 34,875 కోట్ల రూపాయలు మేము విద్యపై ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. విద్యపై ఖర్చు పెట్టేటప్పుడు అత్యధిక కేటాయింపులు మేము ప్రాథమిక విద్యపై ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. తల్లికి వందనం విషయానికి వచ్చేసరికి ప్రాథమిక విద్యలో గత ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా 42 లక్షల మందికి డబ్బు కేటాయిస్తే మా ప్రభుత్వం 67 లక్షల మందికి డబ్బు కేటాయిస్తుంది. అంటే అదనంగా 25 లక్షల మంది పిల్లలకి మేము డబ్బు ఎక్స్ట్రా కేటాయించాం అధ్యక్ష. గత ప్రభుత్వం అమ్మఒడికి 5,540 కోట్లు కేటాయిస్తే మా ప్రభుత్వం 8,750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ 21 నెలల్లో ఎంత ఖర్చు పెట్టామనేది ఒకసారి సభ్యులు చూసుకోవచ్చు. ఇక రెండో విషయానికి వచ్చేసరికి డిఎస్సి అధ్యక్ష,
గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నాడు నేడు అని చెప్పి రంగులు వేసింది తప్ప ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా తీయలేదు అధ్యక్ష. మా ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 15,941 పోస్టులు భర్తీ చేసింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎవ్వరు కూడా అడగకుండా మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా మేము అడగకుండా మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మేము ప్రతి సంవత్సరం కూడా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం, పేద పిల్లలకి విద్యను అందిస్తాం అని చాలా స్పష్టంగా చెప్పి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష. అంతేకాదు రాష్ట్రంలో మానవ వనరులు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ వారికి నైపుణ్యం లేదు. ఫస్ట్ స్కిల్ సెన్సెస్ ని మంగళగిరిలో డెవలప్ చేసి స్కిల్ సెన్సెస్ ని సేకరించి దానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ బడ్జెట్లో కేవలం మేము నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటికే ఐటీఐ 140 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకొని యువతకి నైపుణ్యాల అభివృద్ధిపై మేము ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇక రెండవది ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి మానవ వనరుల్లో రెండో విషయం ఆరోగ్యం అధ్యక్ష. ఆరోగ్యానికి మేము 4వ అత్యధిక ప్రాధాన్యత కేటాయింపులు అందించాం అధ్యక్ష. మా కేటాయింపుల్లో టాప్ ప్రయారిటీ చూసుకుంటే 4th ప్రయారిటీ ఎవరిది అంటే కేవలం ఆరోగ్యం అధ్యక్ష. 19,306 కోట్ల రూపాయలు మేము ఆరోగ్యానికి ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇక ఏ బడ్జెట్ అయినా సరే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తుందా లేదా, పెట్టుబడులు ఆహ్వానిస్తుందా లేదా, ఉపాధి కల్పిస్తుందా లేదా అనేది ఆ బడ్జెట్ని స్టడీ చేస్తే మనకు అర్థమైపోద్ది అధ్యక్ష. ఈ బడ్జెట్లో మేము పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి 1,529 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. 1,529 కోట్ల రూపాయలు. అంతేకాదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా రాష్ట్రానికి ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడితే నేరుగా వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఎస్క్రో ఖాతాలు ప్రవేశపెట్టిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి లభిస్తుంది అధ్యక్ష. అందుకే మా ప్రభుత్వ విధానాల వల్ల ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళు ఈ రోజు మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు బదులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. మేము ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ రోజు రాష్ట్రంలోకి ఎలాంటి పరిశ్రమలు వచ్చాయో తెలుసా అధ్యక్ష. కాగ్నిజెంట్ కానీ, సత్వా కానీ, టీసీఎస్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, అర్సిలర్ మెట్టాల్ కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తున్నాయంటే కారణం అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి విజన్ అని చెప్పాలి అధ్యక్ష. ఈ సందర్భంలో మరొక విషయం చెప్పాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా పరిశ్రమలు వచ్చాయి అధ్యక్ష. ఏ పరిశ్రమలు వచ్చాయి అధ్యక్ష? ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రి గారు చెప్పారు. ఏ పరిశ్రమలు చెప్పారు తెలుసా అధ్యక్ష మీకు? బొబ్బట్ల పరిశ్రమ వచ్చాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అల్లం, వెల్లుల్లి, పచ్చళ్ళ పరిశ్రమ వచ్చాయి అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తాజా చేపలు అన్నారు అధ్యక్ష. తాజా చేపలు తయారు చేసే పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారంటే మరి ఈ రోజు కోట్లాది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి మేము ఆలోచించాలని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష. ఇక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష. భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఐలు ఏ రాష్ట్రానికి వస్తాయంటే మహారాష్ట్రకు వస్తాయి అధ్యక్ష, గుజరాత్కి వచ్చాయి అధ్యక్ష. కానీ మా లోకేష్ బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు పొందుతున్న రాష్ట్రం ఈ రోజు ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వారి అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. 25% అధ్యక్ష, 25%. అంటే ప్రతి 100 రూపాయల్లో 25 రూపాయలు ఎక్కడికి వస్తున్నాయంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి అధ్యక్ష. అది ఈ రోజు మన బడ్జెట్ యొక్క ప్రత్యేకత అధ్యక్ష. ఇక విశాఖపట్నం సమ్మిట్ చూసుకుంటే 13 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నాం. అది ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతుందంటే 16 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతుంది అధ్యక్ష. కాబట్టి ఈ బడ్జెట్ చూస్తే పరిశ్రమలకు కానీ పెట్టుబడులకు కానీ చాలా అద్భుతమైన కేటాయింపులు చేసింది అధ్యక్ష. ఇక మరొక అంశం అధ్యక్ష, ముందే చెప్పాను, నీటిపారుదల, రోడ్లు, విద్యుత్ శక్తి ఈ మూడింటిపై కేటాయింపులు బట్టే ఆ బడ్జెట్ ఎట్లా ఉన్నది అనేది మనం చెప్పాలి అధ్యక్ష. నీటిపారుదల విషయానికి వచ్చేసరికి గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల, నీటిపారుదల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల, బడ్జెట్లో కేటాయింపులు చేయకపోవడం వల్ల గత ప్రభుత్వం ఏం జరిగిందో మీకు తెలుసు అధ్యక్ష. అన్నమయ్య డ్యామ్ ఏమైంది అధ్యక్ష? కొట్టుకుపోయింది అధ్యక్ష. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ఏమైందయ్యా? దెబ్బతిన్నది అధ్యక్ష. బట్ మా ప్రభుత్వం వచ్చి ఎంత కేటాయించిందంటే వైసీపీ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 8,370 కోట్లు ఖర్చు పెడితే ఈ బడ్జెట్లో మేము 18,224 కోట్లు కేటాయించాం అధ్యక్ష. డబల్ అధ్యక్ష.
కేవలం 3 సంవత్సరాల్లో వాళ్ళు 8,000 కోట్లు ఖర్చు పెడితే మేము 18,000 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. అది మా తెలుగుదేశం, మా ఎన్డీఏ గవర్నమెంట్ నీటిపారుదలకి ఇచ్చే ప్రాధాన్యత అధ్యక్ష. అందుకే ఒక్క పోలవరానికే 6,105 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇక విద్యుత్ శక్తి అధ్యక్ష, విద్యుత్ శక్తి విషయానికి వస్తే గత ప్రభుత్వం కమిషన్లకు తక్కువ పడి విద్యుత్ శాఖని సర్వనాశనం చేసింది అధ్యక్ష. ఎంతయ్యా అంటే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందయ్యా. అధిక ధరలకి విద్యుత్తును కొనడం వల్ల 1,29 కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం విద్యుత్ రంగంలో. అందుకే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యుత్ శాఖను సక్రమంగా నిర్వహించడం వల్ల గతంలో ట్రూ అప్ పేరుతో ప్రజలపై కోట్లాది రూపాయల భారాన్ని వేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో ఫస్ట్ టైం 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించింది అధ్యక్ష. ఈ 21 నెలల్లో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీని పెంచుకుంటా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని ఏదైతే చెప్పామో దాన్ని పక్కగా 100% అమలుపరచడమే కాకుండా ఈ బడ్జెట్లో విద్యుత్ శాఖకి 13,934 కోట్ల రూపాయలు కేటాయించి ట్రూ డౌన్ పేరుతో ఫస్ట్ టైం ఏపీఏఆర్సీ 1999లో ఏర్పడితే ఫస్ట్ టైం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించిన ఘనత ఎవరిదంటే ఎన్డీఏ ప్రభుత్వం అందని ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. ఇక మరొకటి రోడ్ల అధ్యక్ష. జనరల్గా ఏదో మన వాళ్ళు అంటుంటారు పురిటి నొప్పులు అనేవి ఒకప్పుడు స్త్రీలకే తెలిసాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాల కాలంలో మగవాళ్ళు కూడా రోడ్డు మీద వెళ్ళడానికి భయపడేవారు అధ్యక్ష. రోడ్డు మీద వెళ్తే అనేక రకాల నొప్పులు స్టార్ట్ అయ్యాయి అధ్యక్ష. గత ప్రభుత్వం ఫెయిల్ అవడానికి కారణం ఆ రోడ్లు సర్వనాశనం కూడా ఒక కారణం అధ్యక్ష. అందుకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలు రహిత రోడ్లు నిర్మించాలని చెప్పి జిల్లా రహదారులు రాష్ట్ర రహదారులు కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్లో జిల్లా రహదారులకి 100 కోట్లు, రాష్ట్ర రహదారులకి 200 కోట్లు కేటాయించి ఈ ప్రభుత్వం అంటే అభివృద్ధి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, గత ప్రభుత్వం 3 రాజధానులని పేరు చెప్పి ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఒక్క ఇటుక బిడ్డ కూడా పెట్టలేదు అధ్యక్ష. అందుకే ఈ ప్రభుత్వం మా లక్ష్యం ఏంటంటే ఒకటే రాజధాని అన్ని ప్రాంతాలు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఈస్ట్ గోదావరికి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ని ఏర్పాటు చేసి సుమారు దానికి 28,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఎకనామిక్ రీజియన్ అని చెప్పి, అట్లాగే అనంతపూర్ జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు సమగ్ర రాయలసీమ అభివృద్ధికి సుమారు 30,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే ఏ ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందితే సరిపోదు అధ్యక్ష. అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం కాబట్టి మేము సమాన ప్రాధాన్యతని ఇస్తున్నాం అధ్యక్ష. ఇక అయిపోయింది అధ్యక్ష. చివరగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఒక ప్రభుత్వం యొక్క గొప్పతనం ఎప్పుడు దేన్ని బట్టి తెలియజేస్తుందంటే ఉన్న తక్కువ వనరులను గరిష్టంగా ఉపయోగిస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం యొక్క సమర్థత చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ చెప్పొచ్చు అధ్యక్ష. గత ప్రభుత్వం 12.3% వడ్డీకి రుణాలు తెచ్చి విపరీతంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఈ ప్రభుత్వం వడ్డీ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో 9% కానీ అంతకంటే తక్కువ వడ్డీకి తిరిగి డెట్ స్వాపింగ్ చేయించాలని తక్కువ వడ్డీకి అప్పులు తేవాలని చూసి ఇప్పటికే 327 కోట్ల రూపాయలు వడ్డీ భారాన్ని మేము తగ్గించామని మీకు తెలియజేస్తూ ఈ బడ్జెట్లో విద్య, ఆరోగ్య రంగం వంటి మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఒక పక్క నీటిపారుదల, విద్యుత్ శక్తి, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సామాజిక సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నుముకగా నిలిచే బీసీలకి 51,000 కోట్ల రూపాయలు, అట్లాగే ఎస్సీలకి 20,000 కోట్ల రూపాయలు, అట్లాగే ఎస్టీలకు 9,000 కోట్ల రూపాయలు, మైనారిటీలకి 6,000 కోట్ల రూపాయలు వెరసి 91,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమానికి ఖర్చు పెడుతూ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తూ పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వ్యవసాయ మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
పేదరిక రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని బాబు గారు కలలు కన్నట్టుగా హెల్దీ వెల్దీ హ్యాపీ సొసైటీని తయారు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని తెలియజేస్తూ ఈ అప్రోప్రియేషన్ బిల్లుని నా వంతు మా సభ్యుల వంతు మద్దతు తెలియజేస్తూ ఈ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎల్ఓపి గారు వాస్తవ విషయాలు చెప్పండి. ఎందుకంటే ఇందాకే చెప్పారు ఏదో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. నేను చెప్తాను